కానీ వీళ్ళు 87 లక్షల మంది అని చెప్పి ఫిగర్స్ ప్రొజెక్ట్ చేశారు. మాకే తెలియడం లేదు వీళ్ళంతమంది ఎక్కడున్నారు మాకే తెలియడం లేదు అని చెప్పే ముందు 18-19లో మేము కాదు కదా ముఖ్యమంత్రి, మీ నాన్నగారే కదా ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు గారే కదా ముఖ్యమంత్రి. మరి ఆ రోజు UDIS+లో డేటాలో ఈ 78,61,899 మంది పిల్లలు, అంటే 79 లక్షలు అనుకుందాం యావరేజ్, 78.5 లక్షలు. ఆ రోజు మరి ఎక్కువే ఉన్నారు కదా, 27 లక్షల మంది కంటే అప్పుడు కూడా 11-12 లక్షల మంది ఎక్కువ ఉన్నారు కదా. దీనికేంటి మీ సమాధానం? దీన్ని బుల్లో చేస్తారా? 18-19 ఫిగర్స్ కూడా మేమే ఇచ్చామా? 18-19లో కూడా మేము ఈ GARలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ UDIS వాళ్ళతో మాట్లాడి బాబు ఇవి పెట్టేయారు బాబు అంటే పెట్టారా? ఏంటో పిచ్చి మాటలు నాకు అర్థమవుతుంది. మంత్రి హోదాలో ఉన్నారు, పవర్ సెంటర్ మీరు. విలేకరులు చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రశ్న అడిగారు. UDIS+లో 87 లక్షల మంది ఉంటే మీరేంటి ఇంత తక్కువ మందికి ఇస్తున్నారు అని. సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఇచ్చే 67 లక్షల మంది పిల్లలు, మరొక 6 లక్షల మంది అంగన్వాడీలు కలుపుకుంటే మిగతా 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు. ఎక్కడున్నారు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంతమంది పిల్లలు బడులు మానేసి బడి బయట ఉన్నారు. ఇది ఇంతకంటే అవమానకరమైనటువంటి పరిస్థితి. ఇట్స్ ద మోస్ట్ ఇన్సల్టింగ్ యాక్ట్, ఇన్హ్యూమన్ యాక్ట్. బడి బయట పిల్లలు ఉండడం, బడి బయట పిల్లలు ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, సన్ రైజ్ స్టేట్లో. ఈ దేశంలో విద్యారంగంలో SDGs తీసుకుంటే ఒక స్థాయికి తీసుకెళ్లారు మన రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చిన తర్వాత 14.5 లక్షల మంది పిల్లలు బడులు మానేసి పనులకు వెళ్ళిపోయారంటే ఇంతకంటే అవమానం ఏ ప్రభుత్వానికి ఉండదని నేనైతే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఏంటండి అన్యాయం ఇది? 14.5 లక్షల మంది పిల్లలు బడి బయట ఉన్నారు అంటే మీరేమో ప్రెస్ మీట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్ రాష్ట్రంగా చేస్తున్నాం. నేను 1 ఇయర్ పాటు రీసెర్చ్ చేశాను, విద్యారంగాన్ని ఎలా బాగు చేయాలో ఆలోచించాను, కనిపెట్టాను. ఐ డిస్కవర్డ్, ఐ ఇన్వెంటెడ్. ఎంత మాట్లాడు ముందు ఈ 14.5 లక్షల మంది పిల్లల సంఖ్య ఏంటో చెప్పండి మీరు. ముందు ఎక్కడున్నారు, ఏం పనులు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు బడి బయట ఉన్నారు, ఎందుకు బడి మానేశారు? బడి మానేస్తుంటే మీ స్కూల్ హెచ్ఎంలు ఏం చేస్తున్నారు? మీ MEOలు, మీ DEOలు, మీ ఎంటైర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, వీళ్ళందరూ ఏం చేస్తారు? ఇదంతటికీ కారణం ఒకటే, మీరు 24-25లో ఎగ్గొట్టినటువంటి అమ్మఒడి డ్యూ, అమ్మఒడి బాకీని మీరు ఎగ్గొట్టడం వల్ల వచ్చినటువంటి సమస్య. మీరు ఏ పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి, మీరు తల్లికి వందనం పెట్టుకుంటారో ఇంకేం పెట్టుకుంటారో పెట్టుకోండి, బట్ ఆ బకాయిని ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో తల్లులు అంటే మదర్స్ కాన్ఫిడెన్స్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే మీ పిల్లల చదువులకి డోకా లేదు అన్నటువంటి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను చెప్పింది తప్ప? మీరు చేసిన పని వల్ల 24-25 అమ్మఒడి ఎగ్గొట్టేశారు. లాస్ట్ 29-30 ఎగిరిపోతుంది కదా ఆటోమేటిక్. అది ఎగిరిపోతా లేదా? ఎన్నికల కోడ్ ఉంటుంది, ఎన్నికల టైం అప్పుడు ఎగిరిపోతుంది. అంటే 3 సంవత్సరాలకి మీరు ఇన్ని లెక్కలు. ఇప్పుడు 67 లక్షల మందికి ఇవ్వాలా అన్నారు మీరే. మీరు అలాట్ చేసే డబ్బులేమో 8,400 కోట్లు ఎంత పైబడి, 10,000 కోట్లు పైబడి అవసరమైతే ఇంత అలాట్ చేశారు. ఇందులో రకరకాలు. ఇక్కడ గమ్మత్తు ఒకటి ఉందండి. ఇక్కడ మేము అమ్మఒడి ఇచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇచ్చినప్పుడు మదర్స్, మేము ఇచ్చిన మదర్స్కి, తల్లులకి ఇచ్చాము అమ్మఒడి. ఎంతమంది తల్లులు స్కూల్కి పంపిస్తే వాళ్ళకి ఇస్తామన్నాం. అప్పుడు ఇచ్చినటువంటి మదర్స్ నెంబర్ ఆఫ్ ఎలిజిబుల్ మదర్స్ 42 లక్షలు పైబడి, 42,61,965 అంటే 42,62,000 అనుకుందాం, 42.5 లక్షలు అనుకుందాం. లాస్ట్ 22-23 అప్పుడు అంతమంది మదర్స్కి ఇచ్చాము. మరి ఇప్పుడు వీళ్ళు చాలా సింపుల్. ఇది 1వ తరగతి నుంచి 1వ తరగతి
జూనియర్ అడ్మిషన్స్ పక్కన పెట్టి మిగతా 2వ తరగతి నుంచి ఆల్రెడీ ఎడ్యుకేషన్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళు 35 లక్షల మంది పైబడి మదర్స్ అన్నారు. ఈ 1వ తరగతి అడ్మిషన్లు, జూనియర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్లు ఆ మదర్స్ కలిపి 7 లక్షలు పైబడి మొత్తంగా 42,69,000 అన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మళ్ళీ టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ మదర్స్ ఆర్ కాన్స్టెంట్. అంటే ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2-3 పిల్లలు ఉంటే ఆ తల్లి ఒక పిల్లోడినేమో స్కూల్ పంపిస్తుంది, 24-25 తర్వాత ఇంకో పిల్లోడినేమో పనికి పంపిస్తుంది. 14.5 లక్షల మంది పిల్లలు మీరు కేవలం అమ్మఒడి ఎగ్గొట్టడం కారణంగా, తల్లికి వందనం మీద సరైన సమయానికి స్పందించకపోవడం వల్ల, హయ్యర్ స్టడీస్ చదువుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుందో లేదో అన్నటువంటి నిరాశ మధ్య, అపనమ్మకం మధ్య ఫీజు రింబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెనలు ఎగ్గొట్టేయడం వల్ల పిల్లల తల్లిదండ్రులు చదివించుకునేటటువంటి స్తోమత చాలక, లేక, ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఇంతమంది పిల్లలు బడి బయట పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు అన్నటువంటిది చాలా స్పష్టంగా మన మానవ వనరుల శాఖ అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమైంది. ఎంత దారుణమండి ఇది. నవ్వుతారు కదా ఎవరైనా, దేశంలో ఇతర రాష్ట్రాలను మనం నవరా. 19 నుంచి 24 మధ్యలో ఎవ్రీ ఇయర్ మనము కేరళకు దగ్గరగా, కేరళని దాటి వెళ్ళే పరిస్థితిలోకి వెళ్ళాము. లిటరసీ రేట్లు, అక్షరాస్యతకు సంబంధించి, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోకి సంబంధించి. బికాస్ ఇంగ్లీష్ మీడియం, నాడు నేడు, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాట్ నాట్, ఇన్ని స్కీమ్స్ పెట్టి విద్యారంగాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే సంవత్సర కాలంగా అతీగతి లేకుండా చేసి సర్వనాశనం చేసేసి ఏమేమో మాట్లాడతారు. 9 రకాల స్కూల్స్ అట. మీకు ఎక్కడ కనిపించాయి అన్ని రకాల స్కూల్స్? మీకు ఏమేమి మాట్లాడతారు? అసలు అర్థం కాని మాట్లాడి ఎక్కడున్నాయండి? మోడల్ స్కూల్ ఒకటి చూపించండి మన నియోజకవర్గంలో. మోడల్ ప్రైమరీ స్కూల్ అంట ఒకటి చూపించండి నాకు. ఏవేవో మాట్లాడుతూ చివరికి 14.5 లక్షల మంది పిల్లలు బడి మానేయడానికి కారణమైనటువంటి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు దీనికి స్పష్టమైనటువంటి సమాధానం ఇవ్వాలని, ఇచ్చి తీరాలని, ఈ 14.5 లక్షల మంది పిల్లల అడ్రస్లు వెతుక్కొని ఎక్కడెక్కడ ఉన్నారో తిరిగి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా స్కూళ్ళలో జాయిన్ చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుతూ, ప్రతిపక్షం అడిగేటటువంటి మాటలు ఎలాగా మీరు ఇష్టానుసారం బుల్డోజ్ చేసి నోటుకు నచ్చింది మాట్లాడతారు. ఆ రోజు జర్నలిస్టులు అడిగారు, మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో తల్లికి వందనం లాంచింగ్ సందర్భంగా ఆ రోజు జర్నలిస్టులు అడిగిన దానికి కూడా మీరు బుల్డోజ్ చేసి మాట్లాడితే ఎడిపోతున్నామా? మీకు ఎవరి మీద కూడా మీకు గౌరవం లేదు, ఏ వ్యవస్థ పట్ల కూడా మీకు గౌరవం లేదు. బుల్డోజ్ బుల్డోజ్ బుల్డోజ్. ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా 14.5 లక్షల మంది పిల్లలు ఎక్కడున్నారో, ఎక్కడ పనులు చేస్తున్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని తిరిగి తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేస్తే తప్ప మన రాష్ట్రంలో లిటరసీ రేటు డ్రాస్టిక్గా పడిపోయేటటువంటి పరిస్థితి ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సార్ పలాస ఎమ్మెల్యే గారు రీసెంట్గా మీ మీద చాలా కామెంట్స్ చేశారు, వాటిపై మీ స్పందన? నాకు ఆవిడ చూస్తే కొద్దిగా జాలి వేస్తుంది. నాకు మొన్నటి వరకు ఎమ్మెల్యే గారు అనేవాడిని, లేకపోతే శిరీష గారనే అనేవాడిని యాక్చువల్గా నిన్నటి వరకు కూడా. నిన్న ఆవిడ ప్రెస్లో మాట్లాడినటువంటి మాటలు మా వాళ్ళు ఎవరో కొద్దిసేపు చూపించారు. నాకు తెలిసి ఆవిడ గారు అనేటటువంటి పదానికి ఆవిడకి అర్హత లేదు. ఆవిడకి షీఈ్ నాట్ అట్ ఆల్ ఫిట్ ఫర్ దట్. గారు అనిపించుకోవడానికి
ఆవిడకి ఎలాంటి అర్హత లేదు. పిచ్చుకుక్క కలిస్తే ఎలా మాట్లాడుతున్నారో అలా మాట్లాడుతున్నారు. ఆ బజార్ భాష నేను మాట్లాడలేను. అంత నీచంగా, అంత అగౌరవంగా నాకు అనిపిస్తుంది. ఈవిడైనా గౌతులచ్చన్న గారు మనవరాలు, ఈవిడైనా మా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గౌతు శివాజీ గారి కూతురు ఈవిడైనా అని నాకు అనిపిస్తుంది. నాకు ఏం చేతంటే గౌతులచ్చన్న గారు చాలా గౌరవంగా రాజకీయాలు చేశారు. శివాజీ గారు అభివృద్ధి చేయలేదు కానీ ఈ ప్రాంతాన్ని గౌరవంగా రాజకీయాలు చేశారు. ఇంత నీచంగా ఆయన ఎప్పుడు మాట్లాడడం ఉండదు. మరి ఇప్పుడు భాష ఏంటంటే నాకు అర్థమవుతుంది. ఏంటి భాష? ఎందుకంత ఫ్రస్ట్రేషను? ఎందుకంత ఫ్రస్ట్రేషన్ నీకు? నాకు తెలిసి మొన్న ఇవేవో మీ పార్టీ వాళ్ళే సర్వే చేయించుకున్నారు. 72 మంది ఎమ్మెల్యేలు తీవ్ర వ్యతిరేకత ఉంది. అందులో కొంతమంది తీవ్ర వ్యతిరేకత ఉంది కొంతమంది పైన. ఆ తీవ్ర వ్యతిరేకత ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు కూడా ఉన్నారని ఇటీవల కాలంలో కొన్ని వార్తలు వచ్చినాయి. చాలామంది రాశారు, చాలా టీవీల్లో కూడా వచ్చింది. మన పలాస ఎమ్మెల్యే పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ఆ సర్వేలో చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకు ఉండదండి వ్యతిరేకత? వ్యతిరేకత అంత ఉన్నది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ పిలిచి దుబ్బులు పెడుతున్నారట. ఆయన పార్టీని కాపాడుకోవడం కోసం ఆయన తిప్పలేండి. మరి నాకు తెలిసి ఈవిడ కూడా తిట్టుంటారు, దుబ్బులు పెట్టుంటారు నాకు తెలిసి. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ప్రెస్ మీడియా ముందుకు వచ్చి ఓ ఓ ఓ ఓ ఎవడకు కావాలి నీ సొల్లు మాటలు? ఎవడికి అవసరం నీ సొల్లు మాటలు? ఈ పలాస నియోజకవర్గంలో ప్రతి లిక్కర్ బాటిల్ మీద 10 రూపాయల నుంచి 20 రూపాయలు కలెక్ట్ చేయడం అనేది వాస్తవం. యు అండర్స్టాండ్ దట్? ఆ రోజు కూడా మేము ప్రెస్ మీట్లో చెప్పింది అదే. నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆపించాను, లేదా నీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని మేము అనుకుంటాం. దీన్ని అల్లూరు ట్యాక్స్ అంటారని చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు అన్నారని చెప్పాము. దీన్ని అల్లూరు ట్యాక్స్ అంటారు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు తిట్టు. ఎవరి దగ్గర డబ్బులు తోపేస్తారు మీరు? సాధారణ ప్రజల దగ్గర 6 కాలం కష్టపడి, రోజంతా కష్టపడి సాయంత్రం పూట వచ్చాడు ఓ క్వార్టర్ అది వేసుకుంటాడు. వాడి దగ్గర నుంచి మీరు తీసుకున్నటువంటి 10 రూపాయలు వాడి రక్తాన్ని పీల్చేయడంతో సమానం. సిగ్గులజ్జా ఉండాలి. ఒక ఆడదాన్ని ఇక్కడ ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గంలో 15-20 రూపాయలు ఒక బాటిల్ మీద కలెక్ట్ చేస్తుంటే నువ్వు చూస్తావు అలాగా? సిగ్గుంది అసలు నీకు? నువ్వు ఒక ఎమ్మెల్యేవి, నువ్వు నీ బాగోదు మాకు తెలియదేంటి? ఇన్ని వేల కోట్లు ఎలా వచ్చాయి తెలీదా? నీలా మేమేమి ప్రభుత్వాల దగ్గర దేపరించేసి 100 ఎకరాలు తీసేసుకొని వ్యాపారాలు చేసుకొని డబ్బులు సంపాదించలేదమ్మా. కష్టపడి చదివి స్టేట్ ర్యాంకులు తెచ్చుకొని మీ నాయకుడి చేతుల మీదుగానే మెడల్స్ తీసుకొని మీ నాయకుడైన హాస్పిటల్కి స్టార్ట్ చేసేటప్పుడు నీ చుట్టూ ఉన్నటువంటి నీ శ్రేయోభిలాషం మీ పార్టీ పెద్దలందరికీ వాళ్ళ కుటుంబాలందరూ కూడా బాగు చేసి ప్రాణభిక్ష పెట్టింది నేనే. రాత్రి అనక పగలనక కష్టపడి ఇప్పుడేవో కొన్ని చిన్న చిన్న ఆస్తులు ఏవో సంపాదించాం. ఆస్తులు ఏదో అమ్ముకొని మా అన్నకు ఏదో ఒక బిల్డింగ్ ఏదో కొనుక్కున్నాడు. ఆ బిల్డింగ్ కొనుక్కోకూడదు ఇంకా? అసలు ఐ డోంట్ అండర్స్టాండ్. నేను డాక్టర్గా పనిచేశాను కదా, సక్సెస్ఫుల్ డాక్టర్గానే పనిచేశాను కదా. మరి ఏ డాక్టర్లు ₹2 ఆస్తులు సంపాదించుకోరా? వ్యాపారాలు చేసుకోరా? హార్ట్ లైఫ్ సైన్సెస్ ఏమి? హార్ట్ లైఫ్ సైన్సెస్ ఇప్పుడు ముందు సీడ్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఒకటి ఉండేది నాకు. ఇలాంటి పరిజ్ఞానాలు విమర్శిస్తున్నారని ఆపేశాను నేను. నీలాంటి సైకోపతిక్ యాటిట్యూడ్ కలిగిన వాళ్ళు నన్ను విమర్శిస్తున్నారని ఆపేశాను నేను. సీడ్స్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను, హార్ట్ లైఫ్ సైన్సెస్ కూడా ఆపేశాను.
సారా మీద 10 రూపాయలు వసూలు చేసుకునే బతుకులు మీరు కూడా నాకు విమర్శించడమే. శివాజీ గారి మీ పాపకి సక్రమంగా మాట్లాడడం నేర్పించండి, సంస్కారం నేర్పించండి. చాలా అసహ్యంగా ఉంది, అసలు చాలా అసహ్యంగా ఉంది. అసహ్యంగా మాట్లాడితే వైరల్ అవుతాయి, పబ్లిక్ రీచ్ అవుతాయి. బట్ అది పద్ధతి కాదు. పద్ధతిగా రాజకీయాలు చేయమని చెప్పండి మీ పాపకి. 10 రూపాయలు కరెక్ట్ చేయడం కరెక్టో కాదో మీరు అడగండి. ఎవరన్నా వెళ్ళి శివాజీ గారు మీరు అడగండి. మీ అమ్మాయిని ఎమ్మెల్యేగా అయితే మరి నేను గుర్తించదలుచుకోలేదు. నేను గారు అని అన్నాను కూడా తన అర్హత కోల్పోయింది. ఇంత పనికిమాలిన ఎమ్మెల్యే, ఇంత సంస్కారహీనమైన ఎమ్మెల్యే నాకు తెలిసి రాష్ట్రం కాదు దేశంలో ఎక్కడుంది. ఎప్పుడు కూడా నువ్వు మీ తాతగారి పేరు చెప్పొద్దమ్మా. నీ భాషకి నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి అసలు మ్యాచ్ అవ్వడం లేదు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీ భాష ఏంటి? రిడిక్యులస్. అలాంటి ఆవిడకేమో నేను ఇక్కడ కూర్చొని సమాధానం చెప్పను. అభివృద్ధి 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 ఏంటి నువ్వు చేసిన అభివృద్ధి నాకు అర్థమవుతుంది. ఏంటి నువ్వు మీ నాన్నగారు కలిపి ప్రాంతాన్ని చేసిన అభివృద్ధి? చర్చవేది పెట్టండి, వస్తాను నేను. మీరు 40 సంవత్సరాల అభివృద్ధి మీరు తెచ్చిపెట్టుకోండి. మా 5 ఏళ్ళ అభివృద్ధి నేను తెచ్చి చూపిస్తాను. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. 40 సంవత్సరాలు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మీరు వచ్చి చెప్పుకోండి. మీరు 5 ఏళ్ళు ఇదిగో మేము ఇన్ని చేస్తామని చెప్పి నేను చూపిస్తాను. నేను ఏంది నాకు అర్థమవుతుంది. అభివృద్ధి గురించి మాట్లాడారా దున్నాను అసలు నీకు కానీ మీ నాన్నగారు కానీ సంక్రాంతించారు ఈ పలాస నియోజకవర్గాన్ని, ఈ ఉద్దాన ప్రాంతాన్ని. ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి ఎక్స్ట్రీమిజం ఇక్కడ ఎందుకండి? ఎందుకు గతంలో ఎందుకు ఎంతమంది ఇక్కడ నక్సలైట్లు అడవులు పాడు పెట్టారు? అభివృద్ధి లేక, అవకాశాలు లేక, అణచివేత వల్ల. ఎవరిక్కడ ప్రజాప్రతినిధి? ఎవరికి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం? కేవలం మీ యొక్క యాడమెంట్ నేచర్ వల్ల, మీ హెడ్ స్ట్రాంగ్ వల్ల, మీ బుర్రతిరుగుడు వల్ల ఇక్కడ ఎక్స్ట్రీమిజం పెరిగింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మీరు ప్రశ్నిస్తూనే ఉంటాం. మళ్ళీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఇలాంటి పిచ్చి అరుపులకి భయపడిపోయేవారైతే ఇక్కడ ఎవరు లేరని. అవినీతి అంటున్నాం కదా, చర్చ వేదిక పెట్టి అవినీతి ప్లస్ అభివృద్ధి రెండు గురించి కూడా మనం చర్చిద్దాం. ఇదే మీడియా మిత్రులు అందరూ వస్తారు. ఎవరు అవినీతి ఏంటో, ఎవరు ఎన్ని కబ్జా చేశారో, ఎవరు ఎన్ని డబ్బులు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నారో ఓపెన్ ప్లాట్ఫామ్ అయితే చర్చిద్దాం. నీకు నిజంగా చేతనైతే టైం డేట్ చెప్పండి, వస్తాం. మేము మా డేటాతో మేము వస్తాం. మీ డేటాతో మీరు రండి, చర్చిద్దాం. అంతే తప్ప పిచ్చి కుక్క కరిచినట్టు, పిచ్చెక్కినట్టు, ఫ్రస్ట్రేషన్తో పనికి మాలిన మాటలు మాట్లాడి ఏదో నీకు వైరల్ న్యూస్ కావాలి కాబట్టి మాట్లాడితే ఇక్కడ ఎవరు కూడా ఏదో అంటారు గ్రామాల్లో బొరకరు అని చెప్పి సందర్భంగా నేనైతే తెలియజేస్తాను. ధన్యవాదాలు. ఇది నాకు వీడియో కొట్టే స్టాప్ చేస్తా తీసేయండి.